హలో వెల్కమ్ టు మై ఛానల్ వన్ డిష్ వెజ్ ఆర్ నాన్ వెజ్. ఈరోజు చెగోడీలు ఎలా చేయాలో చూద్దాం. దీనికి కావలసిన పదార్థాలు మైదా 1 కప్, వామ్, బటర్, పసుపు, ఉప్పు, కారపొడి, తగినన్ని నీళ్లు ఆయిల్ ఫ్రై చేసేదానికి. మొదటగా ఒక కడాయి తీసుకొని దానిలో 1 కప్పు నీళ్లు వేసుకొని దానిలో పసుపు, కారపొడి, వామ్, ఉప్పు, బటర్ అన్ని వేసి నీళ్ళని తెల్లబెట్టాలి. ఇది మైదాతో చేసుకోవచ్చు, లేకపోతే బియ్య పిండితో కూడా చేసుకోవచ్చు. అలా లేదంటే కొంచెం సగం మైదా పిండి సగం బియ్య పిండి కలిపి కూడా చేసుకోవచ్చు. తర్వాత ఇది మైదా పిండి మనం ఏ కప్పుతో తీసుకుంటామో, నేను ఈ కప్పుతో మైదా పిండి తీసుకున్నాను, అదే కప్పుతోటే నీళ్లు తీసుకోవాలి, అంతే నీళ్లు తీసుకోవాలి. ఇప్పుడు నీళ్లు తెల్లనివ్వాలి. ఇప్పుడు నీళ్లు తెల్లుతుంది కదా, ఇప్పుడు మైదాని తీసుకొని దీనిలో వేసి ఉడికించుకోవాలి. నీళ్లు తెల్లేటప్పుడు మైదా పిండిని దానిలో వేయాలి, వేసి బాగా కలపాలి. ఇక్కడ పసుపు కలర్ కోసం వేసాము, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదు. తర్వాత కారం, ఉప్పు అవి మీకు అనుగుణంగా వేసుకోండి. ఇక్కడ నేను వామ్ ఉపయోగించాను కదా, మీరు జీలకర్ర వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు. ఒక్కొక్క దానిది ఒక్కొక్క ఫ్లేవర్, ఏది అన్నీ బాగుంటాయి. తర్వాత ఒకసారి బాగా దీన్ని మిక్స్ చేయాలి. చూడండి, 1 కప్పు నీళ్లు 1 కప్పు మైదాకి కరెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసి మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచాలి అలాగే. తర్వాత ఇది చాలా వేడిగా ఉంది, నేను చేయి కూడా పెట్టలేనంత వేడిగా ఉంది కదా, అందుకని ఏం చేయాలి, ఒక బౌల్లో నీళ్ళు తీసుకొని దానిలో మన చేయిని డిప్ చేసుకుంటూ ఈ పిండిని బాగా కలపాలి. నీళ్ళు ఎక్కువగా వేసేయకూడదు, మరి ఇది మనం వచ్చేసి లూజ్గా అయిపోతుంది. డిప్ చేసుకోవాలి, దాంతో కలుపుకోవాలి, ఎందుకంటే మనం ఆ వేడిని హ్యాండిల్ చేసేదానికి. బాగా ఒక ముద్దలాగా వచ్చే వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూడండి, అంతా ఒక ముద్దలాగా తయారైపోయింది, సాఫ్ట్గా ఉంది కూడా. తర్వాత ఇది చేసేసిన వెంటనే చెగోడీలు చేసేసుకోవాలి, లేకపోతే పిండి ఆరిపోతుంది. అప్పుడు మురుకులు దానిలో వేసి మనం ప్రెస్ చేసేటప్పుడు అది చాలా కష్టం అయిపోతుంది. తర్వాత దీన్ని ఆరకుండా మూత పెట్టుకొని ఇప్పుడు మనం మురుకు చేసే మేకర్ ఉంది కదా, దానిలో నా దగ్గర ఈ డిజైన్ ఉంది, నేను అందుకని దీన్ని తీసుకున్నాను. ప్లెయినే బాగుంటుంది, దీనికి డిజైన్ ఏది బాగుండదు. లోపల వచ్చేసి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసి దానిలో ఈ మిశ్రమం ఏదైతే ఉందో దాన్ని ఫిల్ చేసుకొని మనం స్ట్రైట్ లైన్స్గా ప్రెస్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కలిపించుకున్నాం కదా, దాన్ని తీసుకొని ఆ పిండి తీసుకొని ఈ మేకర్లో వేసుకోవాలి. ఇది ఎక్కువసేపు ఉంచకూడదు, వెంటనే చేసేసేయాలి కలిపిన తర్వాత, ఎందుకంటే మైదా పిండి ఆరిపోయే ఛాన్స్ ఉంది. తర్వాత ఇలా చూడండి, నేను నిదానంగా చేసి చూపిస్తున్నాను. స్ట్రైట్ లైన్స్ మాత్రమే ప్రెస్ చేసుకోవాలి, వీటిల్ని అలా స్ట్రైట్ లైన్స్గా ప్రెస్ చేసుకోవాలి. ఆరిపోయిందంటే ఈ మేకర్లో వేసి ప్రెస్ చేసేదానికి మనకు కష్టంగా ఉంటుంది కదా, అందుకని క్విక్గా చేసేసుకుంటే అయిపోతుంది. తర్వాత ఇప్పుడు దానిలో ఆ మాదిరి మనం ప్రెస్ చేసుకున్న వాటిల్ని ఇప్పుడు చెగోడీలు రింగ్స్ మాదిరిగా మనము దాన్ని చేసుకోవాలి. ఎలాగంటే మన ఫింగర్కి ఒక రౌండ్ తిప్పి దాన్ని ఆ లాస్ట్ ఎడ్జెస్ రెండింటిని కలిపి ప్రెస్ చేసేయాలి, లేదంటే ఆయిల్లో విడిపోయే ఛాన్సెస్ ఉంది. మళ్ళీ చూడండి,
ఒక ఫింగర్ పైగా ఒక రౌండ్ని తిప్పి ఆ ఎడ్జ్ని కట్ చేసి 2 ఎడ్జ్ని కలిపేయాలి. అంతే, ఈజీ. ఇది పిల్లలకి చెప్పారనుకోండి, పిల్లలు చాలా ఈజీగా ఫన్గా ఉంటుంది కదా వాళ్ళకి. ఇప్పుడు అందరికీ లీవ్ కాబట్టి ఫన్గా ఈజీగా మనకి హెల్ప్ చేసినట్టు మనకి పని అయిపోతుంది. వాళ్ళకి కూడా వచ్చేసి ఒక ఫన్ లాగా ఆటలాగా ఉంటుంది. తర్వాత లాస్ట్లో ఇది మిగిలింది కదా, దాన్ని మళ్ళీ పిండిలో కలిపి మళ్ళీ చేసుకోవచ్చు. ఎవరి దగ్గరైనా మురుకు మేకర్ లేదనుకోండి, అందరి దగ్గర ఇప్పుడు ఉంటుంది మురుకు మేకర్. ఎవరి దగ్గరైనా లేదనుకోండి, మనం ఏం ప్రాబ్లం లేదు, మనం దాన్ని చేత్తోనే చేసుకోవచ్చు. ఇలా పిండిని తీసుకొని మన అరచేతితో ఇలా దాన్ని ఒక లైన్ లాగా ప్రెస్ చేసుకోవాలి. రోల్ చేస్తూ ఉంటే అదేమవుతుంది, సన్నగా ఒక థ్రెడ్ మాదిరి తయారవుతుంది. కానీ ఇప్పుడు అందరి దగ్గర మురుకు మేకర్ ఉంటుంది కాబట్టి అదే ఈజీ. అన్ని లైన్స్ మనం ప్రెస్ చేసేసుకొని అన్ని రింగ్స్ తయారు చేసుకొని ఒకసారి ఫ్రై చేసుకోవడమే. అలా లేని వాళ్ళు ఈ మాదిరి కూడా చేసుకోవచ్చు. కానీ దానికి నేను ఉపయోగించినది ఒక డిజైన్ మాదిరి ఉంది కదా, అందువల్ల వచ్చేసి నాకు అంత స్మూత్గా రాలేదు. నా దగ్గర లేదు ప్లెయిన్ది వేసేదానికి. ఆ ప్లెయిన్ వేసుకుంటేనే దీనికి చెగోడీలకి చాలా అందంగా ఉంటాయి. అదే మాదిరి సేమ్ ఫస్ట్ మనం చేసుకున్నాం కదా రింగ్స్, మన ఫింగర్ అంతా వేసుకొని ఫింగర్ అంతా చుట్టేసి దాన్ని కట్ చేసి లాస్ట్ ఎడ్జెస్ 2 కలిపేయాలి. అంతే, రెడీ అయిపోతుంది. ఇలా అన్ని రింగ్స్ తయారు చేసి పెట్టుకోవాలి. మొత్తం పిండిని ఇలా అన్ని రింగ్స్ తయారు చేసుకొని పెట్టుకోవాలి. ఎడ్జెస్ని బాగా స్టిక్ చేయాలి. ఒకసారి దాన్ని ప్రెస్ చేసామంటే అది వచ్చేసి అంటుకునేస్తుంది. చూడండి ఎంత మెత్తగా ఉందో పిండి. ఈజీగా మనం చేయగలుగుతున్నాం దాన్ని. నాకు మా పాప చాలా హెల్ప్ చేసింది దీనిలో, ఈ రింగ్స్ చేయడంలో. చూడండి ఆ మాదిరి మొత్తం నేను చెగోడీలు తయారు చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడు దీన్ని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు తెలుసు కదా మీకు, ఎప్పుడు డీప్ ఫ్రై చేసేటప్పుడు కూడా మొదట మనం ఆయిల్ని చెక్ చేసుకోవాలి. మనం కొంచెం ఒక చిన్న పీస్ని స్ట్రైట్ లైన్ లాగా వేయాలి, ఎప్పుడు రౌండ్గా వేయకూడదు. ఎందుకంటే అది ఒకవేళ ఇది పగిలే ఛాన్సెస్ ఉంది కాబట్టి స్ట్రైట్ లైన్స్ ఎప్పటికీ పగలవు. అలా వేసిన తర్వాత అది వేసిన వెంటనే పైగా వచ్చిందంటే ఆయిల్ కరెక్ట్ హీట్లో ఉన్నట్టు అర్థం. ఇప్పుడు అన్ని చెగోడీలు వేసుకొని, అన్ని చెగోడీలు అంటే మనం ఎంత కడాయిలో ఆయిల్ తీసుకున్నామో దానికి తగిన మాదిరి చెగోడీలు వేసుకొని ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత గరిటె పెట్టి ఊరికే తిప్పకండి. ఒక సైడ్ బాగా ఫ్రై అయిన తర్వాత గరిటె పెట్టి తిప్పి ఒకసారి మనం తిప్పామంటే అది 2 వైపులు బాగా ఫ్రై అవుతుంది. అంతే, ఈ కలర్కి రాగానే తీసుకునేసేవాళ్ళు. ఇదే ఇప్పుడు చూడండి, నేను ఒకటి వించి చూపిస్తాను. అది చూడండి, నేను వించి చూపిస్తాను ఎంత క్రిస్పీగా ఉంది.
తర్వాత అది నేను తిని చూపిస్తున్నాను చూడండి, అది ఎంత క్రిస్పీగా సౌండ్ మీకు తెలుస్తుంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వన్ డిష్ వెజ్ ఆర్ నాన్ వెజ్. ఎందుకంటే హోమ్ మేడ్ ఈజ్ ద బెస్ట్. మరికొత్త వంటకం వ్లాగ్ ఆర్ వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు బాయ్.